రాష్ట్ర మంత్రి బొత్సకు సొంత జిల్లాలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? వైసీపీలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్న మంత్రి జిల్లాలో తన ముఖ్య అనుచరులను కాపాడుకోలేకపోతున్నారు. 2 దశాబ్దాలుగా మంత్రికి వేర విధేయులుగా కొనసాగిన వారు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణమేంటి? మంత్రి పట్టు దక్కుతుందా? ఆయన ప్రత్యర్థుల బలం పెరుగుతోందా? వైసీపీకి దూరమవుతున్న బొత్స ప్రధాన అనుచరులు. బొత్స అనుచరులు ఇమడలేని పరిస్థితులు ఉన్నాయా? వైసీపీ మాజీ లీడర్లతో విజయనగరం టీడీపీకి ఊపు వస్తుందా? విజయనగరం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రం విజయనగరం రాజకీయం హాట్ గా మారుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి బొత్సకు షాక్ తగిలేలా విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చక్రం తిప్పడం హాట్ టాపిక్ అవుతోంది. కోలగట్ల దెబ్బకు బొత్స అనుచరులు పార్టీలో ఇమడలేక టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవడం విజయనగరం రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స కుటుంబానిదే ఆధిపత్యం. రాష్ట్ర స్థాయిలోనూ వైసీపీలో బొత్స మాటకు ఎదురు లేదు. కానీ ప్రస్తుతం రాజకీయం మారుతున్నట్లు కనిపిస్తోంది. బొత్స హవాకు బ్రేకులు పడేలా, ఆయన అనుచరులకు చెక్ చెప్పేలా పార్టీలో మరో వర్గం బలోపేతమవడం ఆసక్తికరంగా మారుతోంది. విజయనగరం పట్టణంలో బొత్స మార్కు లేకుండా చేయడానికి అన్నట్లు బొత్స ప్రధాన అనుచరులకు పార్టీ నుంచి పొమ్మని పగబెట్టడం చూస్తుంటే జిల్లాలో బొత్సకు స్పీడ్ బ్రేకులు పడుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి బొత్స వర్గంగా చెప్పుకునే పిళ్ళా విజయ్ కుమార్, అవనాపు విజయ్ తో పాటు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 10,000 మంది కార్యకర్తలతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. విజయనగరం పట్టణంలో పిళ్ళా, అవనాపు కుటుంబాలకు భారీ అనుచరగణం ఉంది. బొత్సకు ప్రధాన అనుచరుడిగా పిళ్ళా విజయ్ కుమార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అవనాపు విజయ్ వైసీపీ పార్టీ ప్రారంభించిన తరువాత జిల్లాలో ఆ పార్టీ జెండా పట్టుకున్న తొలి నాయకుడు. మంత్రి బొత్స, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కూడా అవనాపు విజయ్ తరువాతే పార్టీలోకొచ్చారు. తొలి నుంచి విజయనగరం ఎమ్మెల్యే, మేయర్ పదవులపై ఆశలు పెట్టుకున్న అవనాపు సోదరులకు పార్టీ అధికారంలోకొచ్చాక మింగుడు పడని పరిస్థితులు ఏర్పడ్డాయి. పిళ్ళా విజయ్ కుమార్ కూడా నగరంలో పట్టు కోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ 2019 ఎన్నికల తరువాత సీన్ మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోలగట్ల ఆధిపత్యం ముందు వీరిద్దరూ తేలిపోయారు. కోలగట్ల అధికారం ముందు నిలబడలేని ఈ ఇద్దరు బొత్స అండదండల కోసం ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. పార్టీలో కోలగట్ల మాటే చెల్లుబాటయ్యే పరిస్థితులు ఏర్పడడంతో పిళ్ళా విజయ్ కుమార్, అవనాపు విజయ్లు మేయర్ కాదు కదా, కనీసం కార్పొరేటర్లుగా కూడా ఎన్నిక కాలేకపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేద్దామని భావించిన బొత్స హామీతో వెనక్కు తగ్గారు. కానీ ఆ ఎన్నికల తరువాత వీరి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని చెబుతున్నారు. తన మాటను ధిక్కరించారనే కారణంతో కోలగట్ల మరింత ఇబ్బందులకు గురి చేయడంతో అధికార పార్టీలో ఉన్న ఎలాంటి గుర్తింపు లేక అసంతృప్తితోనే ఎన్నాళ్లు గడిపారు. ఇక ఎన్నికలు దగ్గర పడటంతో తమ సత్తా ఏంటో చూపుతామంటూ సవాల్ చేస్తున్నారు. ఏకంగా నగరంలో తమ ప్రధాన అనుచరులను పోగేసి 50 వార్డుల్లో 10,000 మందితో టీడీపీలో చేరుతున్నామంటూ అల్టిమేటం జారీ చేశారు. పిళ్ళా విజయ్ కుమార్, అవనాపు విజయ్ వంటి వారు ద్వితీయ శ్రేణి నాయకులైన బొత్స ప్రధాన అనుచరులు కావడంతో వారు పార్టీ వీడుతున్నారనే టాక్ జిల్లాలో విస్తృత చర్చకు దారితీసింది. బొత్స అనుచరులే పార్టీలో ఇమడలేని పరిస్థితులుంటే ఎలా అంటూ చర్చ జరుగుతోంది. ఓ విధంగా పిళ్ళా విజయ్ కుమార్, అవనాపు విజయ్ పార్టీని వీడితే సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల కన్నా మంత్రి బొత్సకే పెద్ద మైనస్ గా చెబుతున్నారు. అనుచరులను కాపాడుకోలేకపోయారనే అపప్రదను మంత్రి మూటగట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ తో జిల్లాలో టీడీపీకి సీనియర్ నేత అశోక్ గజపతికి ఊపొచ్చినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్లీ అదితి పోటీ చేయనున్నారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇద్దరు బలమైన బీసీ నేతలు ఆమెకు చేదోడుగా నిలవనుండటం శుభసూచకంగా భావిస్తున్నారు టీడీపీ నేతలు.